పార్వతీశం కాదండి, నూకరాజ్ అని పిల్లండి ప్లీజ్. మొన్న సైమా అవార్డులో నామినేట్ అయినప్పుడు పార్వతీశం అని మెన్షన్ చేశారు బెస్ట్ డెబ్యూటెంట్ అని. సో అందరు నాకు మెసేజ్ పెట్టి ఎవడా పార్వతీశం అసలు కేరింత మూవీలో నువ్వు బాగా చేసావు కదా భయ్యా, ఆడెవడ పార్వతీశం అంటే నేను మెసేజ్ పెట్టాను చాలామందికి, భయ్యా పార్వతీశం అంటే నేనే నూకరాజు అనేసి. సో ప్లీజ్ కాల్ మీ ది నూకరాజ్. అండ్ నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్న అక్క అండ్ నా ఫ్రెండ్స్కి ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ నాకు ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చిన దిల్రాజు సార్కి సాయి సార్కి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సెకండ్ మూవీ, ఈ మూవీ నాకు స్టోరీ చెప్తున్నప్పుడు ఫ్రాంక్లీ నేను అంత మంచి ఒపీనియన్తో లేకుంటే నేను మామూలుగా ఉందని అన్నాను రవి గారు నాకు స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు. సో రాజు గారికి చెప్పాను, ఎలా ఉందనేసి అడిగారు. ఏమో సార్ నాకు యావరేజ్ అనిపించింది సార్ అనేసి అంటే, నువ్వు కొత్తడు, నీకు అంత సీన్ లేదు, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, సినిమా బాగుంటుంది, నీ క్యారెక్టర్ బాగుంటుంది, చెయ్యి అనేసి అన్నారు. సో ఇంకా ఫాలో అయిపోయాను. ఇంకా నేను బేసిక్గా డైరెక్టర్ ఆర్టిస్ట్ అండి, డైరెక్టర్ ఏం చెప్తే నేను చేస్తాను, బేసిక్గా నా క్యారెక్టర్ అది. నేను ఓన్గా ప్రిపేర్ అయినా ఫైనల్గా నేను వినేది డైరెక్టర్ మాటని. సో ఫస్ట్ 3 days తడబడ్డాను, టూ మచ్ ఆఫ్ ప్రిపరేషన్ వల్ల ఆయన చెప్పింది నేను తీసుకోలేకపోయా. సో తర్వాత ఇంకా అలాగా మా యాక్టింగ్ సార్ కాల్ చేసి చెప్తే ఆయన అన్నారు బ్లాంక్గా వెళ్ళు అనేసి అన్నారు. సో నెక్స్ట్ ఇంకా సార్ని ఫాలో అయిపోయా, సార్ని రవి గారిని ఫాలో అయిపోయా. ఇంకా వాళ్ళు ఏం చెప్తే తీసుకోవడం మొదలుపెట్టా. ఇంకా కొన్ని ఒక 4-5 days తర్వాత ఇంక నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను క్యారెక్టర్ని. సో చాలా హ్యాపీగా ఉంది ఈ క్యారెక్టర్ని ఇంత బాగా ఆదరించినందుకు. సో ఇప్పుడు అందరూ మ్యాక్సిమం నువ్వు కన్నా కాకుండా పీటర్ అని పిలుస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, నేను అందరి ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఈ సినిమాని ఎంత ప్రేమిస్తున్నారో నేను యాక్చువల్గా సక్సెస్ టూర్లో చూశాను.